గత 11 రోజులుగా నెల్లూరు కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి గిరిజన మహిళ అయినటువంటి పోట్లూరి సుభాషిణి గారు తనకు జరిగినటువంటి అంగన్వాడీ ఆయా పోస్టు విషయంలో తనకు జరిగినటువంటి అన్యాయాన్ని రిలే నిరాహార దీక్షల రూపంలో కలెక్టరేట్ ఎదుట 11 రోజులుగా దీక్షలకు కూర్చున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ యొక్క దీక్షలకు అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీలు, దళిత సంఘ నాయకులు అందరూ కూడా వచ్చి తమ వంతు మద్దతును ప్రకటించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ రోజున 11వ రోజుకు చేరుకున్నటువంటి రిలే నిరాహార దీక్ష ఈ రోజున నిర్వహింపజేయడం జరిగింది. విషయంలోకి వెళ్తే 11 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి పోట్లూరి సుభాషిణి గారికి ఆ యొక్క కోట మండలం గూడూరు శాసనసభ్యులైనటువంటి పాశం సునీల్ గారు ఈ యొక్క విషయాన్ని పరిశీలించి జరిగినటువంటి తప్పిదాన్ని కూడా పరిశీలించి ఆమెకు న్యాయమైనటువంటి అర్హత ఉంది అని గుర్తించి ఆమెకు కోట మండలంలోని ఎండిఓ ఆఫీసులో ఒక అటెండర్ పోస్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో, అట్లాగే గిరిజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో కూడా గౌరవనీయులైనటువంటి శ్రీ పాశం సునీల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. యావత్ మా యొక్క గిరిజన ప్రజానికం ద్వారా సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే జిల్లా కలెక్టర్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ గిరిజన సంఘాలన్నీ కూడా గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో గిరిజనులందరూ కలిసి కట్టుగా పోరాటం చేసినటువంటి ఈ యొక్క పోరాటం, ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు విజయవంతమవడం కారణం ఈ యొక్క గిరిజనుల ఐక్య పోరాటాలే అని చెప్పేసి అన్ని గిరిజన సంఘాలు కానీ, గిరిజన నాయకులు కానీ అందరూ కానీ తెలుసుకొని రాబోయే రోజుల్లో గిరిజన సమస్యల పట్ల, గిరిజనుల యొక్క డిమాండ్ల పట్ల అన్నిటి మీద కూడా గిరిజన నాయకులు కానీ, గిరిజన సంఘాలు కానీ, ప్రతి ఒక్క నాయకుడు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా కలిసి కట్టుగా ఐక్య పోరాటాలు, ఐక్య ఉద్యమాలు చేస్తే ఖచ్చితంగా ప్రజలు దళితులు కానీ, గిరిజనులు కానీ, ముస్లిం మైనారిటీ వర్గాలు అందరూ కూడా ఐక్యంగా పోరాటం చేస్తే విజయం సాధిస్తారని చెప్పేసి అందుకు ఇదొక మచ్చుతోరక, ఇదొక ఉదాహరణగా ఉంటుందని చెప్పేసి గిరిజన ఐక్య పోరాటాలు వర్ధిల్లాలని చెప్పేసి మరొక మారి జోహార్లు తెలియజేస్తా ఉన్నాం. ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు యనమల నాగేశ్వరరావు, నెల్లూరు, పొలిటికల్ అనలిస్టు. అయ్యా, ఈ గిరిజనులు న్యాయమైన కోరిక మీద 11 రోజులుగా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా రిలే నిరాహార దీక్ష చేసినారు. మీ అందరికి కూడా తెలుసు, జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులంటే అమాయకులండి, నీతికి నిజాయితీకి మారుపేరని చెప్పాల్సిందే గిరిజనులు. గతంలో కూడా మీరు చూసినారు నెల్లూరులో. ఇప్పుడు ఈరోజు మాజీ మేయర్ గారు కూడా, పోట్లూరు శ్రవంతి గారు కూడా ఇక్కడికి వచ్చున్నారండి. అదేవిధంగా ఈ పోట్లూరు సుభాషిణి ఈ యొక్క పోరాటంలో పట్టుదలతో సాధించాలి. గిరిజనులంటే ఒక పట్టుదల, నిజాయితీగా ఏ విషయంలో కూడా ఉంటారు. దాంట్లో నిలబడి 11వ రోజుకి ఈ యొక్క ఉద్యోగ అవకాశాన్ని సక్సెస్ చేసుకోవటం ఒక విషయం. రెండోది, గూడూరు శాసనసభ్యులు గారు కూడా ఈ ఫస్ట్ లో కూడా వీళ్ళందరూ కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వటం కూడా జరిగింది. అయితే ఆయనకి ఈ పొలిటికల్ పెద్దారెడ్డి అనే వాళ్ళు ఉంటారు నెల్లూరు జిల్లాలో, అందరికి కూడా తెలిసిన విషయమే. వీళ్ళ ఏదో ఒక ప్రెజర్ తోటి ఆయన కొంత కాలయాపన చేయటం జరిగింది. అయ్యా, ఎంత కాలయాపన జరిగినా వీళ్ళు నా దళితులు, నా యొక్క వర్గం అని చెప్పి ఆయన ఎవరిని కూడా లెక్క చేయకుండా ఈ విషయంలో చొరవ తీసుకొని వాళ్ళకి తిరిగి మళ్ళీ ఎంపీడీఓ ఆఫీసులో ఒక ప్రభుత్వ ఉద్యోగానికి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో కూడా జిల్లా కలెక్టర్ గారి పాత్ర కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన పోను రోజుకు 4 సార్లు ఇటు తిరుగుతుంటాడు. మరి ఈ గిరిజన మహిళలు ఇక్కడ కూర్చొని న్యాయంగా పోరాటం చేస్తున్నారని ఆయన కూడా ప్రతి విషయంలో కూడా స్పందిస్తారండి. ఆయన ఆలోచించి ఆయన కూడా ప్రభుత్వంతో మాట్లాడి మన పాశం సునీల్ గారికి కూడా ఐడియాలు, సలహాలు ప్రభుత్వం తరఫున కూడా ఇచ్చుంటారు. లేకుంటే ఇది అంత తొందరగా గిరిజనులకి వీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదండి నెల్లూరు జిల్లా వాళ్ళు అంత తేలిగ్గా. అయితే నేను ఇంకోటి చెప్తున్నాను, ఈ విలేకరులు వీళ్ళందరి సమక్షంలో రేపు భవిష్యత్తులో ఈ తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు, ఎందుకంటే ఏదో ఇన్ని రోజులు 11 రోజులుగా ఒక గిరిజన మహిళ ఇక్కడ కూర్చుంటే ప్రభుత్వానికి కళ్ళు కనపడలేదని కూడా నేను చెప్తాను ముఖ్యమంత్రి గారు. అయినా కూడా ఈ రోజుకి ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే రేపు భవిష్యత్తులో మాత్రం నాకు తెలిసినంత వరకు ఈ రోజు గిరిజన మహిళలకు జరిగిన న్యాయానికి 29లో మీ పార్టీకి డిపాజిట్ అయితే వస్తాయండి గ్యారెంటీగా. రెండోది, మాజీ మేయర్ గారి గురించి కూడా తెలుసు. నెల్లూరులో పెద్దారెడ్లు చేసిన తంతులు ఆమెని పూర్తి కాలం కొనసాగించకుండా మధ్యలోనే బ్రేక్ ఇచ్చారు. అయ్యా, నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్ లో ఈ రోజు గిరిజన మహిళకి నేను పబ్లిక్ లో చూస్తా ఉంటాను, ఆమెకు ఒక మంచి పేరుంది. ఒరే, పూర్తి కాలం కొనసాగనీయకుండా
మధ్యలో ఇబ్బంది పెట్టారు. రేపు భవిష్యత్తులో నెల్లూరు టౌన్ నుంచి ఈ యొక్క పోట్లూరు స్రవంతి ఈ గిరిజన మహిళని ఎమ్మెల్యేగా నిలబెట్టి మా బోటాల ఆలోచన పనులందరూ కూడా ఆమె తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిపించుకుంటారు. నెల్లూరు పెద్దారెడ్డిలు మాత్రం ఈ యొక్క మహిళ ఎమ్మెల్యేగా గెలిచి వాళ్ళకి బుద్ధి చెప్తాదని కూడా నేను ఈ యొక్క సమావేశంలో గిరిజన పెద్దలకి ఇక్కడికి వచ్చి ఇచ్చేసినటువంటి అభిమానులకి మీడియా ప్రతినిధికి ఇంకొకసారి